హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చి స్పైసీ వెజిటేబుల్ సలాడ్ అనమాట. ఇది చాలా బాగుంటుంది. మనం ఎప్పుడైనా టైం పాస్గా కూడా తినొచ్చు. అలాగే డైట్ ఫాలో అయ్యే వాళ్ళు ఇలాంటి సలాడ్ కానీ తీసుకుంటే హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట. చూసారు కదండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అరదబ్బ నిమ్మరసం తీసుకుంటున్నానండి. నిమ్మరసం పిండుకుంటున్నాను. దాంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నానండి. ఇది చాలా బాగుంటుందండి. టైం పాస్గా తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది కూడా. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అల్లము నిమ్మరసంలో వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట. అప్పుడే ఈ పచ్చిమిర్చి, నిమ్మరసం, ఉప్పు మంచి టేస్ట్ వస్తుందన్నమాట సలాడ్లో వేసుకున్నప్పుడు. ఇది మనం సలాడ్ ప్రిపేర్ చేసుకునే 1 అవర్ ముందర ఇట్లా నానపెట్టేసుకోవాలండి. పచ్చిమిర్చి కట్ చేసుకొని నిమ్మరసంలో వేసి నానపెట్టుకోవాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ వేసుకున్నాను. నేనైతే నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్తో చూపిస్తున్నానండి. మీరు మీ దగ్గర ఉన్న వెజిటేబుల్స్తో తయారు చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కీర దోసకాయ వేసుకుంటున్నాను. సలాడ్కి మెయిన్ కీర దోసకాయ ఉండాలండి. అప్పుడే సలాడ్ టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే సన్నగా కట్ చేసుకున్న క్యాబేజీ తురుము కూడా యాడ్ చేస్తున్నాను. అలాగే కొంచెం ఆకుకూర వేసుకుంటున్నానండి. మీ దగ్గర ఏ ఆకు ఉంటే ఆ ఆకుకూర వేసుకోవచ్చు. లేకపోతే సలాడ్ ప్రిపేర్ చేసుకునే ఆకులు ఉంటాయి కదండి, అవైనా వేసుకోవచ్చు. నేనైతే పాలకూర వేసుకున్నాను. అలాగే టమోటా కూడా యాడ్ చేస్తున్నాను. టమోటా మంచి టేస్ట్ వస్తుంది. అలాగే పుల్లంగా చాలా బాగుంటుందన్నమాట. మెయిన్గా ఆనియన్స్ అండి. ఆనియన్స్ వేసుకుంటేనే సలాడ్కి చాలా బాగుంటాయి. ఏ సలాడ్లో అయినా మెయిన్ ఆనియన్స్ వేసుకోవాలి వెజిటేబుల్ సలాడ్స్లో. చూసారు కదండి. నేనైతే ఈరోజుకి ఈ వెజిటేబుల్స్తో చేసుకుంటున్నాను అనమాట. ఇంకా మీరు కావాలంటే క్యాలీఫ్లవరు, బ్రోకలీ అలాంటివి ఇంకా ఏమైనా మీకు తెలిసిన వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫైనల్గా మనం ముందుగా 1 అవర్ ముందర నానబెట్టుకున్న నిమ్మరసం, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఉన్నాను. అలాగే పచ్చిమిర్చి తురుము కూడా యాడ్ చేసుకున్న రసం వేసేసాను. మీరు అల్లం ఇష్టం లేకపోతే అల్లం వేసుకోవద్దండి. అలాగే ఫైనల్గా కొంచెం మిరియాల పొడి కూడా వేసేసుకున్నాను. ఇలా మిరియాల పొడి వేసేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలుపుకోవాలి. అప్పుడే నిమ్మరసం, సాల్ట్ అంతా వెజిటేబుల్స్కి బాగా పడతాయి అన్నమాట. అంతేనండి. చాలా రుచిగా ఉంటుందన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదండి. మనం ఇలాంటి సలాడ్ కానీ తీసుకుంటే హెల్త్కి కూడా చాలా మంచిది. మనం బేకరీలో తినే ఫుడ్ కన్నా ఇలా ఇంట్లో వెజిటేబుల్స్తో ప్రిపేర్ చేసుకుని తిన్నామంటే హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట. ఈ సలాడ్ కానీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఒకసారి నాకు కమెంట్ రూపంలో చెప్పండి ఎలా వచ్చిందో. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. పుల్లంగా, అలాగే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసాం కాబట్టి కొంచెం స్పైసీగా కూడా బాగుంటుంది. మిరియాల పొడి కూడా వేసుకుంటాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. అలాగే మన వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.